హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కోచింగ్ సెంటర్. సో నేను ఈ వీడియోలో సింగరేణి నుంచి మనకి 372 జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. సో దాని గురించి మనము డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాము. అసలు క్వాలిఫికేషన్ ఏంటి, ఆ జాబ్కి క్వాలిఫికేషన్ ఏముంది, ఎలా అప్లై చేసుకోవాలి, సిలబస్ ఏముంది, లోకల్కి నాన్ లోకల్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇది మన అఫీషియల్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇది సపరేట్ ఇస్తారు. ఎప్పుడు కూడా జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి తర్వాత ఇస్తారు. సో ఫస్ట్ ఇప్పుడు ఇందులో ఇచ్చిన జాబ్స్ ఏంటి అని అంటే ఐటీఐ బేస్డ్ జాబ్స్. సో ఇవి అయిపోయిన తర్వాత మనకి తర్వాత జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ రిలీజ్ చేస్తారు. సో ఏమేమి జాబ్స్ ఉన్నాయో చూద్దాం ఫస్ట్ ఒకసారి. సో మనకి ఇన్ని జాబ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎస్ఎస్సి అండ్ ఐటీఐ బేస్డ్ జాబ్సే. అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉండాలి. ఐటీఐ, ఎస్ఎస్సి అండ్ అప్రెంటిస్ సర్టిఫికేట్ పక్కా ఉండాలి ఈ జాబ్స్కి. సో ఏమేమి జాబ్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఫిట్టర్ ట్రైనీ. ఈ ఫిట్టర్ ట్రైనీ, ఇంకా ఎలక్ట్రీషియన్ ట్రైనీ, ఇంకా అన్రిజర్వ్ వెల్ఫేర్ ట్రైనీ, టర్నర్ మెకానిస్ట్ ట్రైనీ, ఇవన్నీ కూడా ఓన్లీ మేల్కి సంబంధించిన జాబ్సే ఉన్నాయి. ఓకే, సో మనం ప్రతి ఒక్క జాబ్లో ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, అన్రిజర్వ్డ్ అంటే ఏంటి, లోకల్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ జాబ్ వచ్చేసి ఫిట్టర్ ట్రైనీ. ఓన్లీ మెన్ మట్టికి అప్లై చేయడానికి ఛాన్స్ ఉంది. సో ఇందులో ఉన్న పోస్టులు ఎంత అంటే 128 వేకెన్సీస్ ఉన్నాయి. 118 ఏమో రెగ్యులర్, 10 క్యారీ ఫార్వర్డ్ అంటే ప్రీవియస్ ఇయర్లో మిగిలిపోయిన జాబ్స్ని ఇప్పుడు ఈ ఇయర్లో క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. సో టోటల్ ఎన్ని ఉన్నాయి, 128 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీని క్వాలిఫికేషన్ ఏంటి, ఎస్ఎస్సి, ఐటీఐ అండ్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉండాలి ఖచ్చితంగా. సో ఇది ఫిట్టర్ ట్రైనీ జాబ్కి ఉన్న వేకెన్సీస్. సో ఇందులో 128 వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఈ 128 వేకెన్సీలో 23 వేకెన్సీస్ అన్రిజర్వ్డ్ కేటగిరీస్కి వచ్చినాయి. సో రిమైనింగ్ ఆల్ లోకల్ కేటగిరీస్కి వచ్చినాయి. ఈ లోకల్ అంటే ఏంటి, అన్రిజర్వ్డ్ అంటే ఏంటి, మనం ఇంకొద్దిసేపట్లో చెప్తాను నేను. ఓకే, నెక్స్ట్ జాబ్ వచ్చేసి ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్. ఈ జాబ్ కూడా ఓన్లీ మెన్కి సంబంధించిందే, ఉమెన్ అప్లై చేయడానికి వీల్లేదు. సో దీంట్లో ఉన్న వేకెన్సీస్ 51 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 42 అనేది రెగ్యులర్ బేసిస్ మీద, 9 క్యారీ ఫార్వర్డ్ అంటే ప్రీవియస్ ఇయర్కి ఖాళీలో ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేసినారు. సో ఇందులో అన్రిజర్వ్డ్ కేటగిరీకి 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ దీని క్వాలిఫికేషన్స్ కూడా సేమ్ ఎస్ఎస్సి అండ్ ఐటీఐ ఇన్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అండ్ హోల్డర్ మీద అప్రెంటిస్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఓకే, నెక్స్ట్ దీని ఏజ్ వచ్చేసి, ఈ జాబ్కి కావాల్సిన ఏజ్ వచ్చేసి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 30 వరకు ఉండాలి. సో ఎస్సీకి, ఎస్టీకి, బీసీకి, రిమైనింగ్ పర్సన్స్కి 5 years ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో 30 + 5 = 35 years ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో అన్ని జాబ్ నోటిఫికేషన్స్కి సేమ్ ఏజ్ క్వాలిఫికేషన్ ఉంటుంది. తర్వాత థర్డ్ జాబ్ వచ్చేసి వెల్ఫేర్ ట్రైనింగ్. ఇది కూడా మెన్కి సంబంధించింది. దీంట్లో ఉన్న వేకెన్సీస్ 54 వేకెన్సీస్ ఉన్నాయి. 53 రెగ్యులర్ బేసిస్ మీద, 1 క్యారీ ఫార్వర్డ్. ఇందులో అన్రిజర్వ్డ్ కేటగిరీ నుంచి 10 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ అన్రిజర్వ్డ్ లోకల్ అంటే ఏంటో నేను చెప్తాను ఇప్పుడు. సో దీనికి కూడా సేమ్ ఐటీఐ బేస్డ్ ఉండాలి. ఐటీఐ వెల్డర్ ట్రేడ్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉండాలి. ఏజ్ సేమ్ 18 నుంచి 30 ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీకి 35 years ఉండాలి. అండ్ ఫోర్త్ జాబ్ వచ్చేసి టర్నర్ ఆర్ మెకానిస్ట్ ట్రైనింగ్. సో ఇందులో ఉన్న వేకెన్సీస్ 22 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, అన్రిజర్వ్డ్కి ఏమో 4 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇది కూడా సేమ్ ఎస్ఎస్సి పాస్ అయ్యి ఉండాలి, ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి, 2 years ఐటీఐలో ట్రైనింగ్ అయ్యి ఉండాలి. ఇవన్నిటికీ కూడా సేమ్ 2 years అప్రెంటిస్షిప్ ఉండాలి, ఐటీఐ ఉండాలి, ఎస్ఎస్సి ఉండాలి. సో డిగ్రీ వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ జాబ్ వచ్చేసి మోటార్ మెకానికల్ ట్రైనింగ్. ఇది కూడా మెయిన్కే. టోటల్ వేకెన్సీస్ 14 ఉన్నాయి, అన్రిజర్వ్డ్ 2. సో ఇది కూడా సేమ్ వేకెన్సీస్, సేమ్ ఏజ్ క్వాలిఫికేషన్స్. నెక్స్ట్ 6th one వచ్చేసి ఫౌండరీ మ్యాన్ ఆర్
మౌల్డర్ ట్రైనీ, ఇది కూడా మెన్కి సంబంధించిన 19 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 3 కేటగిరీస్ ఉన్నాయి. సేమ్ క్వాలిఫికేషన్, సేమ్ ఏజ్. అండ్ తర్వాత జూనియర్ స్టాఫ్ నర్స్, ఈ పైన మనం చెప్పిన 6 జాబ్స్ కూడా ఓన్లీ మెన్కి సంబంధించిన జాబ్స్, అందులో ఉమెన్ అప్లై చేయడానికి వీల్లేదు. బట్ ఇది జూనియర్ స్టాఫ్ నర్స్ అనేది ఓన్లీ రిజర్వ్ టు ద ఫీమేల్ పర్సన్స్. ఇందులో ఉన్న వేకెన్సీస్ 84 వేకెన్సీస్ ఉన్నాయి. 81 అనేది రెగ్యులర్ వేకెన్సీస్, 3 క్యారీ ఫార్వర్డ్. అన్రిజర్వ్డ్లో 17 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, సేమ్ దీంట్లో క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే ఇంటర్మీడియట్ విత్ డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైజరీ కోర్స్ ఆర్ బిఎస్సి రికగ్నైజ్డ్ బై స్టేట్ నర్సింగ్ కౌన్సిల్. అండ్ ఏజ్ సేమ్ 18 నుంచి 30 ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీకి 5 years ఎక్స్టెన్షన్ ఉంది. ఓకే, మనము ఫస్ట్ ఈ అన్రిజర్వ్డ్ అంటే ఏంది, లోకల్ అంటే ఏంది తెలుసుకుందాం. సో లోకల్ అండ్ అన్రిజర్వ్డ్ అంటే ఏంటి అని అంటే, లోకల్ అంటే ఈస్ట్ వైల్ 4 districts ఆఫ్ ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్. ఈ ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ ఈ 4 districts సంబంధించిన పర్సన్స్ లోకల్ కిందికి వస్తారు. ప్లస్ ఇది ఏంటి, ఈ నోటిఫికేషన్ ఇప్పుడు కొత్తగా ఉన్న డిస్ట్రిక్ట్స్ బేస్ మీద ఇవ్వలేదు, ప్రీవియస్ ఉన్న 10 districts బేస్ మీదనే ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. కాబట్టి ఈ 4 districts నుండి వేరైనా ఈ 16 districts ఏవైతే ఉన్నాయో, ఏవేవి, ఆసిఫాబాద్, కొమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, మహబూబ్ నగర్, జన్గోన్, వరంగల్ రూరల్ అండ్ వరంగల్ అర్బన్. సో ఈ 16 districts కూడా లోకల్ క్యాండిడేట్స్ కిందకే వస్తారు. ఓకే, నెక్స్ట్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అంటే ఏంటి అని అంటే, ఇది అందరికీ వస్తుంది, స్టేట్లో అందరికీ. ఈ 4 districts మాత్రమే కాదు, అంటే ఈ 4 districtsతో కలుపుకొని రిమైనింగ్ districts పీపుల్ కూడా అప్లై చేయవచ్చు. అండ్ ఇంకొకటి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈ జాబ్ నోటిఫికేషన్ ఓన్లీ టు ద తెలంగాణ పీపుల్కి, వేరే స్టేట్ వాళ్ళు, ఆంధ్ర స్టేట్ వాళ్ళు అప్లై చేయడానికి అవకాశం లేదు. ఇక్కడ అర్థమైంది కదా, లోకల్ పీపుల్ అంటే ఎవరు, ఈ ఖమ్మము, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్తో పాటు ఈ డిస్ట్రిక్ట్స్ నుంచి వేరైన డిస్ట్రిక్ట్స్ 16 districts ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లోకల్ క్యాండిడేట్స్ కిందకి వస్తారు. అన్రిజర్వ్డ్ అంటే ఈ లోకల్ క్యాండిడేట్స్తో పాటు రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న పీపుల్ వస్తారు. ఓకే, నెక్స్ట్ సో ఇప్పుడు క్వాలిఫికేషన్ లోకల్ అన్రిజర్వ్డ్ అంటే ఏంటో అర్థమైంది కదా, ఇది ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకు ఒక లింక్ ఇచ్చినారు, ఈ లింక్ని మనము ఓపెన్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ మనకు ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో ఇక్కడ కెరీర్ అని ఉంది కదా, ఈ కెరీర్ క్లిక్ చేస్తే రిక్రూట్మెంట్, డెప్యుటేషన్ అని 2 options కనబడతాయి మనకి. ఇక్కడ రిక్రూట్మెంట్ మనం క్లిక్ చేయాలి. రిక్రూట్మెంట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మనకి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ న్యూస్, హాల్ టికెట్ డౌన్లోడ్, పే స్కేల్ నోటిఫికేషన్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇందులో మనము ఆన్లైన్ రిజిస్ట్రేషన్ని క్లిక్ చేయాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్స్ అండ్ అప్లై ఆన్లైన్, ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో ఏమేమి ఉన్నాయి, ఆన్లైన్ ఓపెనింగ్ డేట్ ఎప్పుడు January 22nd నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ క్లోజింగ్ డేట్ ఎప్పుడు February 4th వరకు ఉంది. అండ్ ఇంకోటి లెఫ్ట్ సైడ్లో మనకి 3 buttons ఉన్నాయి. ఈ 3 buttons ఏంటి అని అంటే, ప్లీజ్ క్లిక్ హియర్ ఫర్ ఎ కాపీ ఆఫ్ డీటెయిల్డ్ నోటిఫికేషన్, అంటే డీటెయిల్ నోటిఫికేషన్స్ కోసము ఈ బటన్ని క్లిక్ చేయమని అంటున్నారు. తర్వాత అప్లై ఆన్లైన్, తర్వాత రీప్రింట్ అప్లికేషన్స్, మనం అప్లై చేయాలనుకుంటున్నాం కదా, సో అప్లై ఆన్లైన్. ఈ అప్లై ఆన్లైన్ చేసిన తర్వాత మనకి ఈ డీటెయిల్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము అన్ని పోస్ట్ దేనికి అప్లై చేయాలనుకుంటున్నాం, సర్నేమ్ ఏంటి, ఫాదర్, ఐడెంటిటీ కార్డ్ అంటే ఏది ఇస్తారు, ఆధార్ కార్డ్ ఇస్తారా, పాస్పోర్టా, ఓటర్ ఐడియా ఏది ఇస్తారు, తర్వాత జెండర్ ఏంటి, లోకలా మీరు నాన్ లోకలా, నేటివ్ స్టేట్ ఏంటి, నేటివ్ డిస్ట్రిక్ట్స్ ఏంటి, ఈ అన్ని ఆప్షన్స్ మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఫిల్ చేసి మీకు చూపించట్లేదు, ఎందుకంటే నేను ఎలిజిబుల్ కాదు. సో ఒకవేళ నేను ఇది జస్ట్ ఫిల్ చేసిన నెక్స్ట్ పేజ్కి నేను వెళ్ళలేను, ఎందుకంటే నాకు ఎలిజిబిలిటీ లేదు, నేను లోకల్ క్యాండిడేట్ని కాదు కాబట్టి. సో ఇవన్నీ ఫిల్ చేయాలి. ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా పెట్టాలి. సో ఫోటో విత్ సిగ్నేచర్ ఎట్లా అనేది మనకి నేను ఇక్కడ చూపిస్తాను.
ఫోటో అండ్ సిగ్నేచర్కి ఒక రూల్ ఉంది. సో ఆ రూల్ ఏంటి అని అంటే వాళ్ళు మెన్షన్ చేసినారు, ఈ ఫోటో కింద 1.5 సెంటీమీటర్స్లో తోటి మీరు ఇక్కడ సైన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక వైట్ పేపర్ మీద మీరు ఫోటో పెట్టి దాని కింద చిన్న బాక్స్లో మీరు సైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అది ఎట్లా అంటే ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఇదిగో ఇట్లా సైన్ చేసి మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి ఇక్కడ. ఓకే, అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ క్లిక్ చేయాలి. అండ్ తర్వాత ఇక్కడ వెరిఫై బటన్ ఉంటుంది, ఇక్కడ ఇది క్లిక్ చేసి సబ్మిట్ నొక్కేస్తే మీరు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు అని అంటే పేమెంట్ ఫైల్లోకి పేమెంట్ విండోకి వెళ్తారు. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళలేకపోతున్నాను, ఎందుకంటే నేను ఎలిజిబుల్ కాదు కాబట్టి. ఓకే, ఇక్కడ మనము ఎగ్జామ్ ఫీజు వచ్చేసి అదర్స్ వాళ్ళకి అంటే లోకల్ పర్సన్స్కి కాకపోతేనేమో 200 రూపీస్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీకి అండ్ ఇంటర్నల్ క్యాండిడేట్ అంటే లోకల్ పీపుల్కి ఫీజు లేదు. ఓకే, పేమెంట్ ఎట్లా చేయాలంటే ఎస్బీఐ పేమెంట్ లింక్ ద్వారా చేయాలి. సో పేమెంట్కి ఎస్బీఐ పేమెంట్ లింక్ ఇక్కడ ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రాసెస్ ఉంది, నేను అది చూపించట్లేదు ఎందుకంటే నేను ఎలిజిబుల్ కాదు కాబట్టి నాకు ఈ పేజ్ ఓపెన్ కాదు. సో ఎస్బీఐ పేమెంట్ ద్వారానే మనము పేమెంట్ చేయాలి 200 రూపీస్ ఏదైతే ఉందో. సో ఎస్సీ ఎస్టీకి లోకల్ పర్సన్స్కి నో ఫీజు లేదు. తర్వాత ప్రొసీడ్ బటన్ ఉంటుంది, ఆ ప్రొసీడ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ డీటెయిల్స్ వస్తాయి. నేము, ఫాదర్ నేము, మొబైల్ నెంబర్, పోస్ట్ అప్లైడ్ ఫర్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లైడ్ చేస్తున్నారో అప్లికేషన్ నెంబర్. మీరు ఈ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ నెంబర్ వస్తుంది. ఈ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ నెంబర్ వస్తుంది. సో ఆ అప్లికేషన్ నెంబర్ నోట్ చేసుకోవాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ ఎలా పే చేస్తారు అంటే నెఫ్ట్ ద్వారా పే చేస్తారా, క్రెడిట్ కార్డా, ఇంటర్నెట్ బ్యాంకింగా, యూపీఐ పేమెంట్ ద్వారా చేస్తారా. సో ఏదన్నా ఒకటి మీరు సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసేస్తే సరిపోతుంది. సో ఎస్సీ ఎస్టీకి లోకల్ పీపుల్కి ఫీజు లేదు కాబట్టి ఆ టెన్షనే లేదు. సో ఇది డీటెయిల్ అబౌట్ ద సింగరేణి జాబ్ నోటిఫికేషన్. ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే లోకల్ అంటే ఏంటి, లోకల్ క్యాండిడేట్స్ అంటే ఏంటి అంటే ఆ ఏరియాలో 1 to 7th క్లాస్, ఫస్ట్ నుంచి 7th క్లాస్ వరకు చదివితే వాళ్ళు లోకల్ క్యాండిడేట్గా ట్రీట్ చేస్తారు. లేదా వాళ్ళ రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్ ఒక ప్రొఫార్మా ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారా అని ఆ ప్రొఫార్మాలో ఆ సర్టిఫికేట్లో ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు లోకల్ క్యాండిడేటా కాదా అనేది చెప్తారు. సో ఇంకొకటి పాయింట్ ఏంటి అని అంటే మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఎట్లా ఉంటుంది అని అంటే ఇది రిటన్ టెస్ట్ ఉంటుంది. రిటన్ టెస్ట్లో క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫికేషన్కి మనకి క్యాస్ట్ వైజ్ ఎంత పర్సంటేజ్ అని ఉంది. ఓసీకి 30% మార్క్స్ రావాలి, బీసీకి 25, ఎస్సీ ఎస్టీకి 15% ఉంటుంది. సో ఈ మార్క్స్ వచ్చిన తర్వాత ఇందులో మెజారిటీ అంటే ఎక్కువ మార్క్స్ ఎవరికి వచ్చినాయో వాళ్ళని సెలెక్ట్ చేసి మరి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారా లేదా అనేది మనకు నోటిఫికేషన్లో ఇవ్వలేదు. సో దానికోసం మనం ఇంకొంచెం వెయిట్ చేయాలి. సో ఇది డీటెయిల్ అబౌట్ ద సింగరేణి నోటిఫికేషన్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.